వైఖరికి నిరసనగా తెలుగుదేశం నేతలు నల్ల బ్యాడ్జీలతో గుంటూరులో నిరసన చేపట్టారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య మోదీ గొడవ పెడుతున్నారని మండిపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. కేంద్రంలో ఏదైతే ఉందో బీజేపీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కూడా నిన్న అవిశ్వాసం తీర్మానం పెట్టడం అవిశ్వాసం చర్చకు వచ్చింది. ఇందులో భాగంగా మోడీ అనేక రకాలుగా కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన చేయకపోవడంపై కేంద్ర వైఖరిని మోడీకి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన కొనసాగిస్తుంది. గుంటూరులోనే లార్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి గుంటూరు అర్బన్ ప్రెసిడెంట్ కానీ మరికొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. వారి మాట్లాడమన్నాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఆందోళన ప్రధాన డిమాండ్? గత 4 సంవత్సరాలుగా చట్టంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా దాటివేత ధోరణిలో కేంద్రం వైఖరిని ఖండిస్తూ నిరసిస్తూ ఫైనల్గా నిన్న అవిశ్వాస తీర్మానం పెడితే అవిశ్వాస తీర్మానంలో ఆంధ్రాకు జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చినటువంటి హామీలు, చట్టంలో ఇచ్చినటువంటి హామీల గురించి ప్రస్తావిస్తూ మన ఎంపీలు సింహాల్లాగా పోరాటం చేస్తే ఏ ఒక్క అంశానికి కూడా సరైన సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంది. మరి ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి మాటలు మాట్లాడటం, అటు కేసీఆర్ ఏదో బాగా చేస్తున్నాడు అన్నట్టు, మనకి చేతగాట్లేదు అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభివృద్ధి మీద ఆశ లేదన్నట్టు, అలాగే ప్రధానంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తారు. బలహీనంగా ఉండటం కోసం నిన్న ఉంది, అలా ఉంది అవిశ్వాసం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు, ప్రత్యేక హోదా గురించి వీళ్ళు 4 సంవత్సరాల తర్వాత మాట్లాడారని. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా రాజకీయ పరిణతి చెందలేదు. రాజకీయంగా ఎటువంటి వ్యూహాలు పన్నాలి, రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్లేదు. మేము పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు మాతో రండి, మా రాష్ట్రాభివృద్ధిని చూడండి, మా రాజకీయం ఏంటో చూడండి. మాకు ఇస్తానంటే ఆశపడ్డాం రాష్ట్రాభివృద్ధి కోసం, కానీ మేమే లాలూచి పళ్ళ ఎవరని తెలిసిన తర్వాత ఎదురు తిరిగాం. అట్లా ఉంటుంది మా రాజకీయం. మా రాష్ట్రాభివృద్ధి గురించే రాజకీయం చేస్తాం, కానీ రాష్ట్రాభివృద్ధిని వదిలేసి రాజకీయం చేయం. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలీదు, రాష్ట్రాభివృద్ధిలో ఏం మాట్లాడో తెలీదు, రాజకీయం గురించి ఏం మాట్లాడో తెలీదు, ఏ నాయకుడు ఎటువంటి రాజకీయం చేస్తున్నాడో తెలీదు. పాపం ఆయన ఏదో స్క్రిప్ట్ తీసుకొని చదువుకుంటూ పోతా ఉన్నాడు. మీరు కూడా చిరంజీవి గారిలాగా అన్యాయం అయిపోవద్దండి, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తున్నారో, రాష్ట్రం కోసం ఎవరు పనిచేస్తున్నారో గమనించండి. వారికి మీరు సపోర్ట్ చేయండి తప్పితే మీరు అవహేళన చేయొద్దు. దయచేసి మీరు రాజకీయం ముందు నేర్చుకోండి, తర్వాత రాష్ట్రాభివృద్ధిని గురించి ఆలోచించండి. దాన్ని బట్టి ఎవరైతే రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నారో వారికి సపోర్ట్ చేయడం నేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాం. మీ ఆందోళన ప్రధాన డిమాండ్ ఏంటి? నిన్న పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాటం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసిన మోసాన్ని ఎండగట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీరోచితంగా పోరాడారు. బీజేపీ చేసిన అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఇటు ప్రజల ముందు, దేశం ముందు ఉంచారు. నిన్న పార్లమెంట్లో అవిశ్వాసంపై నిన్న పెట్టడం జరిగింది. అయితే ఆ అవిశ్వాసం చర్చలో భాగంగా మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని చేసినటువంటి వైఖరికి నిరసనగా గుంటూరులోనే ఈరోజు లార్జీ సెంటర్లో టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. మోడీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, గుంటూరు. కేంద్ర తీరుకు నిరసన